రాజకీయ పార్టీల సమావేశాలకు పార్టీల గుర్తుతో కూడిన జెండాలు కండువాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఆ జెండాల తయారీ ఎలా జరుగుతుంది? ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పార్టీలు ఉపయోగించే జెండాలు కండువాల తయారీతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రమాణ స్వీకారాలు జరిగిన రాజకీయ పార్టీలకు వ్యక్తులకు సంబంధించిన ప్రచార సామాగ్రి తయారీ మాత్రం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎన్నికలకు 3 నెలల ముందు నుండి సిటీలో ఎన్నికల ప్రచార సామాగ్రి తయారీ జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల సమావేశాలకు పార్టీల గుర్తుతో కూడిన జెండాలు కండువాలు లేకుండా కార్యక్రమాలు నిర్వహించవు. మరి ఆ జెండాల తయారీ ఎలా జరుగుతుంది? ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పార్టీలు ఉపయోగించే జెండాలు కండువాల తయారీతో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రమాణ స్వీకారాలు జరిగినా రాజకీయ పార్టీలకు వ్యక్తులకు సంబంధించిన ప్రచార సామాగ్రి తయారీ మాత్రం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి సిటీలో ఎన్నికల ప్రచార సామాగ్రి తయారీ జోరుగా సాగుతుంది. పార్టీల ప్రచార సామాగ్రి తయారీ ఉత్తరప్రదేశ్, గుజరాత్ తో పాటు హైదరాబాద్ లో కూడా జరుగుతుంది. రానున్న ఎన్నికల కోసం సిటీలో దాదాపు అన్ని పార్టీల కోసం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల కోసం పార్టీల కోసం జెండాలు కండువాలు తయారు చేస్తున్నారు వ్యాపారులు. ఎన్నికలు దగ్గర పడే 10 రోజుల ముందు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత రోజుకు 20 గంటల పాటు లక్షల సంఖ్యలో పార్టీ కండువాలు జెండాల తయారీ జరుగుతుంది. హైదరాబాద్లోని కాచిగూడ, అత్తాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో పార్టీ జెండాలు కండువాల తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి 3 నెలల నుండే జెండాల తయారీ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇక పార్టీ టికెట్ ఖరారైన వారు కూడా ఆర్డర్స్ ఇస్తున్నారని, వచ్చే 2-3 రోజుల్లో ఆర్డర్స్ ఇంకా పెరుగుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఎన్నికల రాకతో అనేక కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, హైదరాబాద్లోని ఈ తయారీ కేంద్రాల ద్వారా మహిళలు, యువకులకు ఉపాధి కలుగుతుందని చెబుతున్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో జెండాల తయారీలో మంచి లాభాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ రావడంతో జెండాల డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. అయితే హైదరాబాద్ మాత్రం అన్నిటికీ ప్రసిద్ధి చెందుతుంది. సో ఇలా జెండాలకి కూడా ఒక ప్రసిద్ధి చెందింది. ఆంధ్ర రాష్ట్రం అంటే వేరే వేరే రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి ఆర్డర్స్ అన్ని ఇక్కడికి వచ్చాయి. అయితే ప్రజెంట్ మనం ఇక్కడ కాచిగూడలో ఉన్నాము. సో ఇక్కడ చూసినట్టయితే అసలు జెండాల తయారీ ఎలా అవుతుంది, ఎంతమంది వర్క్ వస్తున్నారో ఒకసారి మనం చూడొచ్చు. తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ చాలా ఆర్డర్స్ వచ్చాయని చెప్పాలి. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే అన్ని పార్టీలకి చెందిన జెండాలు, అంటే ఒకటే పార్టీ కాకుండా అన్ని పార్టీలకి జెండాలు తయారీ ఇక్కడ జరుగుతుంది. సో వీళ్ళకి మాత్రం జెండాల డిమాండ్ పెరిగిందనే చెప్పాలి. సో వర్కర్స్ మాత్రం ఎన్నో మెషిన్స్ యూజ్ చేస్తూ వాళ్ళ హ్యాండ్ వర్క్స్తో చాలా కష్టపడుతూ ఇక్కడ జెండాలు తయారు చేస్తున్నారు. కెమెరామెన్ రవితో సుప్రియ, HM TV, హైదరాబాద్.